హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు సమ్మర్ స్పెషల్ ఇంట్లోనే ఫలూదా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో సబ్జాలు 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఇవి వాటర్ యాడ్ చేసుకొని దీనిలో ఒకసారి కలిపి 1 అవర్ వరకు పక్కన పెట్టుకుందాం నానబెట్టుకొని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 1/2 కప్ సేమియా వేస్తున్నాను. ఇవి ఒకసారి బాగా కలుపుకొని బాగా బాయిల్ చేద్దాం. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇలా సరిపోతుంది. ఇలా బాయిల్ అయితే ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా చేసుకొని కొంచెం చల్లనీళ్ళు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం బౌల్లో వేసుకొని. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను. ఇవి కింద అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి పాలు. ఇప్పుడు దీనిలో 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం కలుపుకుందాం. ఇలా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వెనిలా కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని దీనిలో కొంచెం పాలు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కొంచెం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని మనం మరుగుతున్న పాలలో వేసుకొని కింద ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఉండలు లేకుండా ఇలా విస్కర్తో కలుపుకోవాలి. ఇది చిక్కపడేంత వరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా, ఇలా చిక్కపడుతుంది కదా, ఈ టైంలో బాదం కాజుని ఇలా సన్నగా కట్ చేసి దీనిలో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ 1 టేబుల్ స్పూను మనం ఇందాక సోక్ చేసిన సబ్జా ఉన్నాయి కదా, అవి వేసుకొని 2 గ్లాసుల్లోకి వేసుకుందాం. ఇప్పుడు దీనిపైనే సేమియా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ సేమియాని కూడా వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుందాం దీనిలో. దీనిపైన మళ్ళీ ఒక స్పూన్ సేమియా వేసుకొని పైన కస్టర్డ్ పౌడర్ కొంచెం కస్టర్డ్ మిల్క్ వేసుకొని పైన సర్వ్ చేస్తాం. ఇలా డెకరేషన్ కింద సేమియా కాజు బాదం వేసుకుందాం. ఇంతేనండి, ఎంతో కూల్గా సమ్మర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.